హలో వ్యూయర్స్, నేను డాక్టర్ మృదుల, సీనియర్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఈరోజు నేను జీరో స్పర్మ్ కౌంట్, అజోస్పర్మియా అంటాము. సో దీని కారణాలు ఏముంటాయి, ఎలా ట్రీట్ చేసుకోవచ్చు, వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ అంటే వీళ్ళ గ్యామెట్స్ ద్వారా, వీళ్ళ స్పర్మ్ ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. సో సెమెన్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు జీరో అజోస్పర్మియా అనే రిపోర్ట్ ఉంటే, సో ఒక రిపోర్ట్ తోటి మనము అజోస్పర్మియా కానీ జీరో ఉందని కానీ మనము నిర్ధారణ చేయలేము. దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఇంకొకసారి టెస్ట్ చేసుకోమంటాం. కనీసం 4 వారాలు 6 వారాల గ్యాప్ తోటి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోమంటాం. సో అప్పుడు కూడా జీరో వస్తే అజోస్పర్మియా లాగా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కారణాలు ఏముంటాయి? సో 3 రకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి, కొన్ని హార్మోన్స్ ఉండాల్సినంత లెవెల్లో ఉండకపోవడం వల్ల బాడీలో మనకి టెస్టిస్ నుంచి స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు, అది ఒక కారణం. సెకండ్, టెస్టిక్యులర్ అంటే టెస్టిస్ సరిగా పనిచేయకపోవడం వల్ల టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం. దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ లేకపోవడం, దానివల్ల అజోస్పర్మియా. థర్డ్ వన్ వచ్చి, రెండు బాగున్నాయి అంటే హార్మోన్స్ బాగున్నాయి, స్పర్మ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది, లోపల టెస్టిస్ అంతా మంచిగా పనిచేస్తున్నాయి, బట్ ఆ ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ బయటకు రాకపోవడానికి మధ్యలో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు. దీన్ని అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటాం. సో ఇట్లా 3 రకాల కారణాలు ఉండొచ్చు అజోస్పర్మియాకి. సో ఇందులో ఏ కేటగిరీలో ఉన్నారు ఈ పేషెంట్ అనేది ముందుగా మనం చూసుకోవాలి. సో ఇందులో ఫస్ట్ కేటగిరీ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నట్లయితే మనము హార్మోనల్ ఇంజెక్షన్స్ ద్వారా వీళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయొచ్చు. వన్స్ స్పర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యాక ఆ స్పర్మ్స్ తోటి వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయడం, లేదంటే ఐయుఐ ఐవిఎఫ్ పద్ధతికి వెళ్ళొచ్చు. సెకండ్, టెస్టిక్యులర్ కాజెస్. సో ఆల్రెడీ టెస్టికల్స్ లోపల స్పర్మ్ ప్రొడక్షన్ జరగట్లేదు, టెస్టిస్ ఫెయిల్ అవుతున్నప్పుడు మనం స్పర్మ్ ప్రొడక్షన్ ఇనిషియల్గా తగ్గడం జరుగుతుంది అండ్ సివియర్ స్టేజెస్లో జీరో కౌంట్ అయిపోవచ్చు. సో వీళ్ళకి ఎక్కువ టైం వేస్ట్ చేయలేము, ఆల్రెడీ టెస్టిస్ ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళకి తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోమంటాం ప్రెగ్నెన్సీ కోసం. సో వీళ్ళకి ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొన్ని హార్మోన్ టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి అసలు లోపల ప్రొడక్షన్ ఉందా లేదా అని మనం అసెస్ చేసుకొని టీజా పద్ధతి, టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అంటే డైరెక్ట్గా టెస్టిస్ నుంచి ఎక్కడైతే ప్రొడక్షన్ అవుతుందో అక్కడ నుంచి మనం స్పర్మ్ డైరెక్ట్గా తీసుకొని ఎగ్లో ఇంజెక్ట్ చేసి ఇక్సీ చేసుకొని మనం ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ టెస్టిక్యులర్ ఫెయిలియర్లో మాత్రం మనకి అసలు లోపల స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా అనేది మనం టీజర్ చేసేంత వరకు, అంటే డైరెక్ట్గా తీసుకొని మైక్రోస్కోప్లో చూసేంత వరకు కూడా మనం చెప్పలేము లోపల ఉన్నాయా లేదా అనేది. సో దిస్ ఇస్ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్. థర్డ్ వచ్చేసి అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా. అంటే అంత బాగానే ఉంది, హార్మోన్స్ మంచిగా ఉన్నాయి, టెస్టిస్ కూడా స్పర్మ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, బట్ బయటికి రావడంలో ప్రాబ్లం ఉంది. సో ఇట్లాంటి వాళ్ళకి చూసినప్పుడు హార్మోన్స్ అంతా నార్మల్గా ఉంటుంది, స్కాన్ చేసినప్పుడు స్క్రోటల్ స్కాన్, టెస్టిక్యులర్ వాల్యూమ్ కానీ బ్లడ్ ఫ్లో కానీ లోపల అన్నీ నార్మల్గా ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో మనకి టెస్టిస్లోంచి స్పర్మ్ తీసుకున్నప్పుడు స్పర్మ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, బయటకు రావడానికి అబ్స్ట్రక్షన్ ఉంది. సో శాంపుల్లో వీఆర్ నాట్ ఏబుల్ టు సీ స్పర్మ్స్, బట్ లోపల మాత్రం హెల్దీ స్పర్మ్స్ ఉంటాయి. సో డైరెక్ట్గా టీజర్ ద్వారా టెస్టిక్స్ నుంచి తీసుకోవడం ద్వారా మనం ఆ స్పర్మ్ని ప్రెగ్నెన్సీకి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ 3 కేటగిరీస్లో ఫస్ట్ అండ్ థర్డ్ కేటగిరీలో మనకి వాళ్ళ స్పర్మ్ ద్వారా ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే టెస్టిక్యులర్ ఫెయిలియర్లో అంటే టెస్టిస్ ఫెయిల్ అవుతున్నప్పుడు కొంచెం తక్కువ ఛాన్సెస్, అండ్ వీళ్ళలో అంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే ట్రీట్మెంట్ అంత ఎక్కువగా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.